నేర్చుకోవాలి. ఇలాంటివి నా జీవితము కూడా ఈ సంఘములో, ఈ దినాలలో, ఈ కాలములో ఇలా ఉంచు ప్రభువా, ఇలా ఉంచు ప్రభువా. కాబట్టి నాకేదో ఒక పని ఇచ్చాడు దేవుడు, ఆ పనికే అన్నట్టుగా, నాకేదో ఒక కుటుంబం ఇచ్చాడు, ఆ కుటుంబానికే అన్నట్టుగా, నాకేదో ఒక బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యతలోనే పోతాను కాదు. ఎన్నైనా ఉండని, దేవునిలో నీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక బాధ్యత, భారం ఉంది. అది వీళ్ళంతగా ఆయా కాలాల్లో బ్రతికారు కాబట్టి ఈరోజు మనం ఇలాగా ఆరాధన చేసుకున్నామండి. శాపాన్ని పోగొట్టుకున్నాము, పాపాన్ని పోగొట్టుకున్నాము. ఈ జీవగల దేవుడు మన దేశంలోకి, మన ప్రాంతంలోకి వచ్చాడు. చూసారా? కాబట్టి మన కాలంలో మనము నిలబడాలి. ఆ కాలంలో వాళ్ళు నిలబడ్డారు, తర్వాత కాలంలో కొంతమంది నిలబడ్డారు. మన కాలం వచ్చింది ఇప్పుడు. మన కాలంలో మనల్ని ఎన్నుకున్నాడు. మనము జతకట్టాలి. ఎవరితో? దేవునితో జతకట్టాలి. దేవుని కొరకు కొంతమంది మనుషుల్ని సంపాదించడంలో జతకట్టాలి. దేవుని యొక్క పరిచర్యను ముట్టించడంలో జతకట్టాలి. మనము ఇది మనం నేర్చుకోవాలి. చూసారా? సమయం దొరికినప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా అలవాట్లోకి రావాలి. నాకు ఇంక వేరేదే లేదు, అలా వచ్చి అలా వెళ్తుంటారు కాదు. అది చాలా నేరము, ఘోరము. ఒక సెలవు పూట రావాలి, చేయగలిగిన పని చేసి వెళ్తూ ఉండాలి. దేవుని పిల్లలు ఇలా అనకూడదని చెప్పా గత దినాల్లో ఒక ప్రసంగం. నాకు చేత రాదు, నేను దీన్ని చెయ్యలేను, ఇది నా వలన కాదు, ఇది నా పని కాదు, ఇది నాకు సంబంధము లేదు అనేటువంటి విధానాన్ని అనుసరించకూడదు. అది నేరముగా ఎంచబడుతుంది. నేనేం చేయలేకపోతున్నాను ప్రభువా, నాకు ఒక సమయాన్ని, నాకు దేహానికి బలమీ ప్రభువా అని ఇలా కోరుకుని పొందుకుని మనము ముందుకు రావాలి. రాజులు, బానిసలు అంటూ ఎవరు ఉండరు సంఘంలో. అందరము దేవుని పిల్లలమే. హల్లెలూయా. చూసారా? నేను సైతము మీతో కలిసి పని చేయాల్సిందే. నేను సైతము ఇప్పుడు సేవకుండా అయిపోయినాను అనేం లేదు. నా సమయం వచ్చినప్పుడు నేను కూడా చేయాల్సిందే. అదే పని అయినా కూడా బిడ్డల్ని కొంతమందిని ఇచ్చాడు కాబట్టి నేను వాక్య పరిచర్యలో వాడబడతా ఉన్నా.